మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాల నొప్పులతో సఫర్ అయ్యే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. సో మరి ముందుగానే జాగ్రత్త పడితే చాలా బాగుంటుంది కదా అని మనలో తరచుగా అనుకుంటుంటాం కదండి. అయితే ఈ వీడియోని ఫాలో అండి, ఏం చేయాలి ఏం చేయకూడదు, వస్తే కనుక ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి మెడికేషన్ తీసుకుంటూ ఎలా కంట్రోల్లో ఉంచుకోవచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడానికి రైట్ నో మనతో పాటు ఉన్న డాక్టర్ ప్రదీప్ వచ్చా గారు, ఎండోక్రైనాలజిస్ట్ ఫ్రమ్ భాస్కర హాస్పిటల్. సార్ తో మాట్లాడిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ నిజంగా సార్ కొంచెం నడిస్తే స్టెప్స్ ఎక్కిన మోకాల నొప్పులు అయితే 30+ లోనే స్టార్ట్ అయ్యాయి సార్. నాకు అనుకోవచ్చు చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు సార్. ఏంటి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వారి గురించి తర్వాత మాట్లాడుకుందాం సార్. రాకుండా 30+ నుంచే జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం ఫుడ్ హ్యాబిట్స్ యాడ్ చేసుకోవాలి అంటారు? యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ మధ్య అంటే నేను చూస్తున్నాను, లైక్ మా దానిలో ఎక్కువగా గైనిక్ ఫీమేల్ పేషెంట్స్ బాగా వస్తారు. సో వాళ్ళకి డెలివరీ అయిన వెంటనే ఖచ్చితంగా వాళ్ళకి మనం ఎక్స్రేలు చేస్తే మోకాలు వాతం, నీ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా ఎనీ ఏజ్ ఆఫ్టర్ డెలివరీ 23 తర్వాత డెలివరీ తర్వాత స్టార్ట్ అవుతుంది. 24 ఇట్స్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ డెలివరీ అనమాట. సో డెలివరీ అయిన వెంటనే, ఎందుకంటే ఎక్కువగా లేడీస్ లో నీస్ అనేవి అరగడం జరుగుతుంది. బికాస్ పోస్ట్ డెలివరీ అంటే హార్మోనల్ చేంజెస్ వల్ల ఎక్కువగా అమ్మాయిల్లో ఈ మధ్య మోకాలు వాతం అనేది, నీ ఆర్థరైటిస్ అనేది వెరీ కామన్ గా చూస్తున్నాం. ఇది 30 to 50 years లోపల అనుకోండి, మనం ఇది రివర్సిబుల్ 30 to 50 years. మీరు డాక్టర్ దగ్గరికి కరెక్ట్ టైం కు వచ్చి మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుని మేము చెప్పిన చిట్కాలు పాటించడం వల్ల దాన్ని మోకాలు వాతాన్ని మనం తగ్గించవచ్చు. 50 years తర్వాత అంటే మనం ఏం చేయలేం. రీజన్ ఏంటంటే అది ఏజ్ రిలేటెడ్ కాబట్టి ఖచ్చితంగా నీ ట్రాన్స్ప్లాంట్స్, అదే నీ రీప్లేస్మెంట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెయిన్ గా ఈ మోకాలు వాతం అనేది, మోకాలు నొప్పులు అనేది రావడానికి వెరీ కామన్. లేడీస్ లో అయితే హార్మోన్స్, ఇంకా అందరిలో ఓవరాల్ గా ఏంటంటే మీరు చూసుకుంటే ఒకప్పుడు మనం మట్టి నేల మీద నడిచేవాళ్ళం. ఇప్పుడు మనం ఎక్కడైనా మనం మట్టి నేల అనేది లేదు, నెంబర్ 1. ఇంకోటి స్టెప్స్ ఎక్కువ, అంటే స్టెప్స్ ఎక్కడం వల్ల హార్ట్ కి మంచిది అయి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ సెయింగ్ స్టెప్స్ ఎక్కడం వల్ల ఈ ప్రాబ్లమ్స్, కానీ మోకాలు అనేవి అరుగుతాయండి. స్టెప్స్ ఎక్కడం వల్ల కూడా మోకాలు అరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ మనం ఎప్పుడు కూడా ఇలాంటి మన కింద నేల మీద నడుస్తాం కదా, అలా నడవడం వల్ల మనకి ఫ్రిక్షన్ పెరిగి మనకి మోకాలు అనేవి తొందరగా అరిగిపోతాయి. అందుకే నేను ఎక్కువ మోకాలు అరిగిన వాళ్ళకి ఎంసీఆర్ చెప్పల్స్ అని చెప్పి స్పోర్ట్ షూస్ లైక్ 10,000 12,000 ఉంటాయి. అవన్నీ ఏంటంటే కుషన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఆ స్పోర్ట్స్ షూస్ ఎక్కువగా నేను రాసిస్తూ ఉంటాను. ఎంసీఆర్ చెప్పల్స్ దిస్ ఇస్ ఎవరైనా ఆ చెప్పులు దొరుకుతాయి, ఇంట్లో కూడా వేసుకోవాలి. ఎనీ ఏజ్ పెయిన్ స్టార్ట్ అయిన వెంటనే రాసేయచ్చు. రాకుండా ఉండాలంటే కూడా స్టార్ట్ చేయొచ్చు. ఏంది మోకాళ్ళు, ఎందుకంటే చూస్తున్నాం అందరిలో మాక్సిమం 10 members లో 8 members ఉంటున్నాయి కదా సార్. రాకుండా ఉండాలంటే షూస్ వేసుకోండి, లైక్ స్పోర్ట్స్ షూస్ వేసుకోవాలి, రన్నింగ్ షూస్, లైక్ కొంచెం మంచి బ్రాండ్స్. ఆ రన్నింగ్ షూస్ వేసుకోవడం వల్ల కూడా, అంటే మన చెప్పులు ఇలాంటి హీల్స్, ఎక్కువ అమ్మాయిలు హీల్స్ వేస్తూ ఉంటారు. హీల్స్ వేయడం వల్ల మోకాలే కాదు డైరెక్ట్ గా అది నడుము మీద పడుతుంది. సో వాళ్ళకి తొందరగా నడుము ప్రాబ్లం గానీ మోకాలు ప్రాబ్లం గానీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే ఈ రోజుల్లో 90% అమ్మాయిలు, 80% అబ్బాయిలు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మోకాలు అరిగిపోయే అవకాశం ఉంటుంది. కాల్షియం డెఫిషియన్సీ వల్ల మోకాలు అరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకొకటి స్మోకింగ్ వల్ల మన బోన్స్ అన్ని క్రాక్, అంటే చిన్న చిన్న పీసెస్ లా క్రాక్స్ వచ్చేస్తాయి, అంటే బోన్స్ అనేవి వీక్ అయిపోతుంది. సో స్మోకింగ్ అస్సలు మంచిది కాదు. ఆల్కహాల్ మంచిది కాదు. ఫుడ్ హ్యాబిట్స్ లో ఎక్కువగా కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, లైక్ పాలు గాని, పన్నీర్, ఫిష్, చికెన్, లైక్ బెల్లం, నువ్వులు చాలా బాగా పనిచేస్తాయి. బెల్లం నువ్వులు ఉండాలంటాం కదా, అవి చేసుకోవడం వల్ల మనకి చాలా, అంటే లైక్ వెరీ గుడ్. లైక్ రోహు గానీ, కొన్ని సాల్మన్ ఫిష్ ఉంటుంది, ఫిష్ లో కూడా హై అమౌంట్ ఆఫ్ కాల్షియం. ఎగ్ లో కూడా హై అమౌంట్ ఆఫ్ కాల్షియమ్స్ ఉంటాయి. ఇంకా ఇవే చెప్పాలంటే ఇంకా పాలకూర, కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ లైక్ పపాయ,
ఆవకాడో ఇలాంటి ఫ్రూట్స్ లో కూడా మనకు బాగా కాల్షియం అనేది ఉంటుంది. సో ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువ చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి పెట్టడం వల్ల పెద్దగా అయ్యాక రావడం తగ్గుతుంది. అండ్ ఒక్కసారి మోకాళ్ళు అరిగాయి నొప్పులు స్టార్ట్ అయినప్పుడు నీ సపోర్ట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నీ అంటే మోకాలికి మనకి చిన్నది ఇంత క్యాప్ లా ఉంటుంది అనమాట. అది పెట్టుకోవడం వల్ల మనకి అది ఇలా సపోర్ట్ ఇస్తుంది. తొందరగా లిగ్మెంట్స్ అరిగిపోకుండా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇంకా చిట్కాలు ఏంటి అంటే కింద కూర్చోవడం మానేసేయాలి. కింద మనం మటం పెట్టి కింద కూర్చోవడం పెయిన్ ఉన్న వాళ్ళ పెయిన్ రాకుండా ఉండాలన్నా కూడా కింద కూర్చోవడం మానేసి. ఈవెన్ వెస్టర్న్ యూజ్ చేయాలి. మనం ఇండియన్ టాయిలెట్స్ కింద కూర్చుంటాం కదండి, దాని వల్ల ఏంటంటే గ్యాప్ పెరిగిపోతుంది. అది ఓకే 30 years తర్వాత కింద అయితే అస్సలు కూర్చోవద్దు, కింద పడుకోవద్దు. సో ఏమన్నా కూడా ఇలాంటి మనం స్టూల్ వేసుకొని పనులు చేసుకోవడం అంటే లేడీస్ కటింగ్లు ఏమన్నా కూడా స్టూల్ వేసుకొని చేయాలి. కింద కూర్చొని బట్టలు ఉతకడం వీటి వల్ల కూడా మనకి మోకాల మీద వెన్నుపూస మీద బరువు ఎక్కువగా కూడా ఎక్కువగా కూడా ఉంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందా సార్? బరువు మీద మొత్తం దీని మీదే పడుతుంది, అది కూడా దీని మీద పడుతుంది. ఇంకోటి బరువులు లేపేటప్పుడు మనం చాలా మంది ఇలా పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సిట్ స్మార్ట్ అంటే మంచిగా స్ట్రైట్ గా కూర్చోవాలి. స్టాండ్ స్మార్ట్ ఇలా నిల్చునేటప్పుడు ఇలా వంగుని నిల్చుంటారు కదా, అసలు అలాగా అస్సలు చేయడం వల్ల కూడా మనకి ఈ ప్రెజర్ అనేది పడుతూ ఉంటుంది అన్నమాట. హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం ఇలాంటివన్నీ ఇప్పుడు జిమ్స్ లో కూడా చేస్తూ ఉంటారు. అలా కాకుండా దానికి స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, వీటికి రాకుండా ఉండాలి స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అంటారు సార్? ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయాలంటే మాకు బిజీ స్కెడ్యూల్, ఆఫీస్ కి వెళ్తున్నాము అలా అంటున్నారు సార్. ఒకవేళ అవి రాకుండా ఉండాలన్నా వచ్చిన వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటారు? చేయొచ్చు. లైక్ సింపుల్ ఎక్సర్సైజ్, మీరు కూర్చున్న దగ్గరే ఎవ్రీ హవర్లీ వన్స్ నిల్చుంటూ ఉండాలి. ఓకే. అండ్ ఆల్సో మనం పడుకునేటప్పుడు కాలు కింద దిండు పెట్టి మనం దాన్ని ఇట్లా మనం ఒత్తడం వల్ల కూడా కొంచెం స్ట్రెంగ్త్ అవుతుంది. లేదా పిల్లో మధ్యలో పెట్టి ఇట్లా మనం దాన్ని 2 తొడల్ని దగ్గరికి అనడం వల్ల, లేదా మనకి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి ఈ మోకాలికి సంబంధించి స్ట్రెచ్చింగ్స్, ఆ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల కూడా మనకి మోకాలు నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ విత్ దట్ సప్లిమెంట్స్, కొల్లాజన్, కొన్ని టైప్ ఆఫ్ సప్లిమెంట్స్ ఉంటాయి లోపల గుజ్జు రావడానికి. అవి రెగ్యులర్ గా జిమ్ చేసే వాళ్ళు ఒక 28 years నుంచి వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా బాగా పనిచేస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి. జంపింగ్, రన్నింగ్స్ ఇలాంటి వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుంది అంటారా సార్? అంటే ఎథ్లీట్ మీ బాడీ వెయిట్ అనేది కంట్రోల్లో, ఈవెన్ వెయిట్ చాలా ఇంపార్టెంట్. వెయిట్ అనేది కంట్రోల్ ఉన్నప్పుడు ఎథ్లెటిక్ వర్క్స్ చేయొచ్చు. ఎందుకంటే ఎథ్లెటిక్ వర్క్స్ వాళ్ళు ఎలా చేస్తారంటే బ్యాలెన్స్ మీద చేస్తారు. ఇష్టం వచ్చినట్టు రన్నింగ్ చేయడం, ఇష్టం వచ్చినట్టు గెంతేసేయడం అట్లా చేయరు. వాళ్ళ బాడీ వెయిట్ బట్టి వాళ్ళు ఒక బ్యాలెన్స్ మీద చేస్తారు. వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. దాన్ని బట్టి కూడా డైట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.